రాష్ట్రంలో గంజాయి ముఠాను పట్టుకుంది ఈగల్ టీం. ఖమ్మం, రాచకొండ నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. టాటా ఐచర్ వాహనంలో ఫ్రూట్ ట్రేల కింద దాచిన గంజాయిని గుర్తించారు పోలీసులు. గంజాయి రవాణాకి ఎస్కార్ట్ వెహికల్స్ ను పెట్టి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో వెహికల్ తనిఖీ చేసి పట్టుకున్నారు. డ్రగ్స్ ఫైనాన్సింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కి చెందిన ఈగల్ ఎస్పీ రూపేష్ తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో భారీ గంజాయి గ్యాంగ్ను ఈగల్ టీం ఛేదించింది. సుమారు 5 కోట్ల పైగా ఉన్నటువంటి గంజాయిని పై నిఘా వేసి ఈ ఈగల్ టీం పట్టుకుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎస్పీ రూపేష్ ఉన్నారు. సార్, మీరు చూసినట్టయితే ఇటీవల ఈగల్ టీం చాలా వరకు దూకుడు పెంచింది. అదేవిధంగా ఈ నేషనల్ హైవే మీద అంటే బాటా సింగారం మీద ఎట్లా మీరు ఆపరేషన్ చేశారు? ఈ గంజాయికి సంబంధించినటువంటి గ్యాంగ్ సమాచారాన్ని ఎలా తెలుసుకున్నారు? దానికి సంబంధించిన ఆపరేషన్ వివరాలు. ఈగల్ ఆర్గనైజేషన్లో ఆర్ఎన్సీసీ ఖమ్మం టీం ఏదైతే ఖమ్మంలో ఒక చిన్న యాక్షన్ టీం ఉంది. సో ఈ టీంలో ఎస్ఐ ఒక 1 మంత్ నుండి ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాడు. సో టెక్నికల్ ఇన్పుట్స్ ప్రకారం మాకు 2 days బ్యాక్ 1 కంటైన్మెంట్ ఒడిశా నుండి మహారాష్ట్ర పోతుందని తెలిసింది. సో దానిలో భాగంగా మా టీమ్స్ అనేది ఆర్ఎన్సీసీ ఖమ్మం టీం అండ్ రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్, అది కూడా ఇట్స్ అండర్ ఈగల్. సో ఈ 2 టీమ్స్ కూడా ఈ చెకింగ్ చేస్తూ ఉంటే మనకి బాటా సింగారం దగ్గర వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఈ గంజాయి మొత్తం వాల్యూ ఎంత ఉంది? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేస్తుంది? ఇది అప్రాక్సిమేట్లీ మనకి 935 kgs దొరికింది. ఇది అప్రాక్సిమేట్లీ మార్కెట్ వాల్యూలో ఒక 5 crores వరకు ఉండొచ్చు. అండ్ ఇది ఒడిశా నుండి సతారా డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రకు పోతుంది. సో అక్కడ వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి రీటైల్ లాగా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ అక్యూజ్డ్ మీద ఇంతకుముందు కూడా దాదాపు మనకు 2 కేసులు అయితే ఇప్పటివరకు ఐడెంటిఫై అయ్యాయి. ఒకటి భద్రాచలంలో, ఒకటి సతారా మహారాష్ట్రలో. సో దీనిలో ఇప్పటికీ ఒక 3 అరెస్ట్ చేశాము. ఇంకో 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ప్రధానంగా అంటే నేషనల్ హైవే మీద నుంచి కూడా మనకు ఈ ట్రై కమిషన్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు మీరు కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టీంలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇందులో ఒక్కొక్క ప్యాకెట్ను ఎట్లా సప్లై చేస్తున్నారు? వీళ్ళ యొక్క టార్గెట్ ఏంది? అంటే వీళ్ళు పోలీసుల నుండి కానీ చెక్ పోస్టుల నుండి కానీ తప్పించుకోవడానికి కొత్త కంటైనర్లు తయారు చేయడం కానివ్వండి, వెహికల్స్ మాడిఫై చేయడము, లేదంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఈ పండ్ల బాక్సుల మధ్యలో ఈ గాంజాను పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. సో ఇట్లా కన్సీల్ చేసి మనకి చేసే ఉదాహరణలు చాలా ఉన్నాయి పాస్ట్లో కూడా. సో దీనిలో కూడా ఈ ఫ్రూట్ బాస్కెట్స్ కింద కూడా పెట్టేసి ఈ గాంజాని సప్లై చేయడం జరిగింది. మరోవైపు చూసినట్టయితే ఈగల్ టీం చాలా వరకు రెస్టారెంట్లు కావచ్చు, అదేవిధంగా పబ్బులు, రిసార్ట్లు వీటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. ఇందులో చూసినట్టయితే పబ్బుల పైన ఇప్పటివరకు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే పబ్స్ ఇంతకుముందు కూడా క్లారిఫికేషన్ ఇచ్చామండి. వాళ్ళు వాళ్ళ టైమింగ్ ప్రకారం వాళ్ళ ప్రెమిసెస్ని డ్రగ్ కన్జంప్షన్కి అలౌ చేయనంత వరకు ఈగల్కి ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ ఎప్పుడైతే వాళ్ళ ప్రెమిసెస్ని పోస్ట్ ఆపరేషన్ అవర్స్ ఏదైతే టైమింగ్స్ బియాండ్ టైమింగ్స్ స్పెషల్ పార్టీస్ కోసం వాళ్ళ ప్లేసెస్ను ఇచ్చి దానిలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు అలౌ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఆల్రెడీ 7 పబ్ల మీద కేసెస్ చేయడం జరిగింది. సో దానిలో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. టెక్నికల్ ఇన్వెస్టిగేషను అండ్ వాళ్ళు ఏ టైంలో ఆపరేట్ చేశారు, ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఒకసారి కాంక్రీట్ ఎవిడెన్స్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇటీవల చూసినట్టయితే మల్లాడ్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ ర్యాకెట్ను ఛేదించే క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు కూడా అందులో చిక్కారు. వాళ్ళని మీరు అంటే క్వశ్చన్ చేసినప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో వాళ్ళు ఏం చెప్పారు? అంటే వాళ్ళకి సపరేట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏమి ఉండదండి. వాళ్ళని ప్రాపర్గా అందరితో ఈక్వల్గానే మేము ఇంటరాగేషన్ కానీ చేయడం జరిగింది. సో దానిలో చాలా వరకు మాకు విషయాలు తెలిసాయి. ఎవరెవరు ఉన్నారు, హైదరాబాద్లో కన్జ్యూమింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పబ్స్లో ఎప్పుడు ఏ టైంలో చేస్తారు, ఏ ప్లేసెస్ ఈ డ్రగ్ కన్జంప్షన్కి యూజ్ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ కాల్ డాటా డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ప్లేసెస్ కానివ్వండి, చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఫ్యూచర్ ఆపరేషన్స్లో కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. డ్రగ్ కన్జ్యూమ్ చేసిన పర్సన్ని డీ అడిక్షన్ సెంటర్లకు పంపుతున్నారా, లేకుంటే వాళ్ళపైన ఏమైనా NDPS యాక్ట్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు? లా ఈజ్ వెరీ క్లియర్ అండి. ఎవరు డ్రగ్ కన్జ్యూమ్ చేసినా వాళ్ళు నేరస్తులే. కన్జ్యూమ్ చేసాం కదా మేము నేరస్తులం కాదు అనుకోవద్దు.
సెక్షన్ 27 సబ్ క్లాస్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ప్రకారం కన్జంప్షన్ చేసినా కూడా మీరు నేరస్తులే. కాకపోతే ఏంటంటే కన్జ్యూమ్ చేసినందుకు మీరు అది గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కోర్టుకు రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు సెక్షన్ 64A ప్రకారం మీకు ఒక డీఅడిక్షన్ సెంటర్ పంపించే అవకాశం ఇస్తుంది. ఒకవేళ మీరు డీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళి ఒక 1 month కానీ 2 months కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత కోర్టు మళ్ళీ ఓకే మారిపోయాడు ఇంకో అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు ఆ కేసుని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆ కేసు ఖచ్చితంగా ట్రయల్ నడుస్తుంది, శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసినట్టయితే అంటే స్టేట్ వైడ్గా కూడా చాలా వరకు వివిధ నార్కోటిక్స్ సంబంధించినటువంటి సెంటర్స్ని పెట్టారు. అయితే ఈ స్టూడెంట్ని ప్రధానంగా కూడా యూత్ ఈ గాంజాయి మొత్తకు అలవాటు పడుతున్నారు అనేది కూడా మొన్నటి వెరిఫికేషన్లో కూడా తేలింది. చాలా వరకు ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అడిక్ట్ అవుతున్నారు? బేసిక్గా చాలామంది పార్టీస్కి పోవడము, బయట ప్లేసెస్ గోవా కానీ థాయిలాండ్ కానీ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు అక్కడ అలవాటు చేసుకొని వస్తున్నారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాన్ని వాడడం చేస్తున్నారు. సో ఇలా దాదాపు ఇప్పటికీ మనము చాలామందిని పంపించాం డిఐడి సెంటర్. ఇప్పుడు రీసెంట్గా సైబరాబాద్ నార్కోటిక్ పిఎస్లో కూడా ఒక కేసులో ఒక 28 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకొక 15 మందిని కూడా ఐడెంటిఫై చేసాము. వితిన్ 1-2 డేస్లో మనం డిఐడిక్షన్ సెంటర్కి పంపిస్తాం వాళ్ళని కూడా. సో చాలా వరకు ఎవరైతే ఇదైతే కూల్ థింగ్ ఎవరికి కనబడదు, నేను ఓన్లీ కన్జ్యూమ్ చేస్తున్నా, నా మొబైల్ నెంబర్ తెలియదు, నేను వాట్సాప్ కాల్ వాడదా, ఇలాంటివన్నీ ఒక అపోహలు మాత్రమే. వీ హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, వీ కెన్ ట్రేస్ ఎనీ వన్ హూ ఈస్ కన్జ్యూమింగ్ దిస్. సో చాలా పెద్ద మొత్తంలో టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కన్జ్యూమర్ని వాళ్ళ పద్ధతి మార్చుకొని వాళ్ళు డిఐడిక్షన్ సెంటర్ పోతారా లేకుంటే ఇది కంప్లీట్గా మానేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళు మానకుండా వాళ్ళు డిఐడిక్షన్ సెంటర్ పోకుంటే మేమే పట్టుకోవడం జరుగుతుంది, యాజ్ పర్లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా మొత్తం చూసినట్టయితే ఈగల్ టీం చాలా వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం డ్రగ్స్, గంజాయి వంటి వాటిపైన కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. అదేవిధంగా దూకుడు పెంచింది. ఇప్పుడు 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంతర్రాష్ట్రీయ ముఠాను కూడా పట్టుకోగలిగింది. అదేవిధంగా బాయ్ బచ్చా ఆగయా అంటూ కూడా పెద్ద ఎత్తున ఈగల్ టీం డెకా ఆపరేషన్లు పెడుతూ ఎక్కడికక్కడ డ్రగ్స్ను కట్టడి చేస్తుంది. కెమెరామెన్ వినోద్తో ధనరాజ్, హైదరాబాద్.